screen. Satish, yes, thank you. Harsha, can you explain the meaning of this ticket? So, what is the okay? Yeah, యా మనకేం చేశారంటే మా అబ్బాయి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మనకంతా ఇంకా లాట్స్ ఆఫ్ టికెట్ ఉంది. బట్ మనకంతకంటే ముందు కొంచెం ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. మనకేం చేశారంటే మనకేం చేశారంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నారన్నమాట. ఏమని రాయమన్నాడు? ఒక 2 ఏవో మ్యాచెస్ జరిగినాయంట. లేకపోతే ఏదో మ్యాచెస్ జరిగింది. క్రికెట్ మ్యాచ్ అనేది ఏదో జరిగింది. ఆ క్రికెట్ మ్యాచెస్‌లో మనకేం చేశారంటే కొన్ని స్కోర్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఏం స్కోర్స్ ఇచ్చారంటే ఎవరో విరాట్ కోహ్లీయో, ధోనియో సంథింగ్ ఎవరో సమ్ ప్లేయర్స్ అనేవాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచెస్ గురించి మనకేం చేశారంటే కొన్ని స్కోర్స్‌ని మనకి ఇచ్చారన్నమాట. ఎన్ని స్కోర్స్ ఇచ్చారంటే 2 స్కోర్స్ ఇచ్చారంట. ఆ 2 స్కోర్స్‌లో మనం ఏం చేసామంటే మనకొచ్చిన డేటా అంటే దట్ మీన్స్ మనకేం చేస్తారంటే ఇన్పుట్ ఫార్మాట్‌లో మనకేం చేస్తారంటే 2 స్కోర్స్ ఇస్తారు. ఆ 2 స్కోర్స్ అనేవి మొదటి స్కోర్ కంటే రెండో స్కోర్ గ్రేటర్ పెద్దదిగా కనుక ఉంది. సారీ, 2 స్కోర్స్ ఇస్తారు. మొదటి స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ స్కోర్. అంటే రెండో స్కోర్ కంటే మొదటి స్కోర్ అనేది పెద్దదిగా ఉంది అంటే అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలంటే విన్ అని ప్రింట్ చేయాలి. అలానే 2 స్కోర్స్ కనుక మనకి ఇచ్చిన డేటా కనుక ఈక్వల్గా ఉంది అంటే డ్రా అని ప్రింట్ చేయాలి. లేదు అంటే మొదటి స్కోర్ చిన్నదిగా ఉంది, రెండో స్కోర్ ఎక్కువగా కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ అని ప్రింట్ చేయాలి అని చెప్పారనమాట. అదే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసేసుకుని మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయడం అనేది చేద్దాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మా దగ్గర ఇద్దరు మ్యాచెస్ ఆడుతూ ఉన్నారనమాట. ఏం చేశారంటే ఒకడు ఏంటంటే సతీష్, ఒకడు ఏం చేశారు సారీ ఫర్ దట్ ఒకళ్ళు ఏం చేశారంటే సతీష్ అని ఒక అబ్బాయి అనమాట. సతీష్ అని ఒక అబ్బాయి, ఇంకొకడు ఎవరంటే హర్ష అని మరొక అబ్బాయి అనమాట. ఇద్దరు కూడా ఏం చేశారంటే మ్యాచ్ ఆడుతున్నారు. మ్యాచ్ ఆడుతుంటే నాకేం చెప్పారంటే వాళ్ళిద్దరు కొట్టారనమాట. ఎంత మాకు తెలియదు, మేము వెళ్ళి చూస్తున్నాం అనమాట. సతీష్ ఏం చేశాడంటే కొన్ని రన్స్ కొట్టాడనమాట. ఎన్ని కొట్టారో నాకు తెలియదు. వీడు కూడా ఎన్ని కొట్టారో నాకు తెలియదు అనమాట. వాళ్ళిద్దరు ఎన్ని కొట్టారో నాకు తెలియదు. సతీష్ ఎప్పుడు గెలుస్తాడు? సతీష్ గెలిచాడు అని చెప్పాలనుకో, అప్పుడు ఏం చెప్తాము? మా ఫ్రెండ్ సతీష్ అనే అబ్బాయి గెలిచాడు అని చెప్పాలి. అంటే ఎప్పుడు గెలుస్తాడు? హర్ష కంటే సతీష్ ఎక్కువ రన్స్ గనక కొట్టాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే సతీష్ అనే అబ్బాయి గెలిచాడు అని చెప్పాలి. ఓకే డన్. ఇది ఫస్ట్ కేస్. అలానే రెండోది ఇంకొకటి ఏంటంటే ఇంకో సంఘటన ఏం జరిగింది? సతీష్ కంటే హర్ష ఎక్కువ రన్స్ కొట్టాడుకో, అప్పుడు సతీష్ అనేవాడు ఏమవుతాడు? ఓడిపోతాడా? ఓడిపోయాడు అని చెప్పాలి. అలానే మూడోది ఏంటిది అంటే ఇద్దరు కూడా ఈక్వల్గా రన్స్ కొట్టారనుకో, సపోజ్ దట్ మా సతీష్ అనే అబ్బాయి 7 రన్స్ కొట్టాడు, మా హర్ష అనే అబ్బాయి 12 రన్స్ కొట్టాడు. హూ వన్ ద మ్యాచ్? ఎవరు గెలిచారు? సతీష్ ఏమయ్యాడు? ఓడిపోయాడని చెప్పాను కదా. అలానే ఇద్దరు కూడా 7 రన్స్ కొట్టారు. అప్పుడు ఏమైందంటే ఇద్దరు కూడా ఒకే రన్స్ కనుక కొట్టారనుకో, అప్పుడు మ్యాచ్ ఏమైందంటే డ్రా అయింది అనేటట్లు మనం ఏం చేయాలంటే షో చేయాలి. ఇలా షో చేయాలంటే ఇలాంటి అవుట్పుట్ రావడానికి మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. అలా ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఎలా రాస్తాం పైథాన్లో అనే దాని గురించి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా నాకు చెప్పింది ఏంటంటే ఒక క్వశ్చన్ చెప్పారు. అంటే మనకి 2 స్కోర్స్ ఇచ్చారు. మొదటి స్కోర్ని ఏ అని, రెండో స్కోర్ని బి అని తీసుకోండి. దానిలో మనం ఏం చేయమని అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ ఆధారంగా కంపేర్ చేసుకోండి.
మొదటి స్కోర్ అనేది ఎక్కువగా ఉండి రెండో స్కోర్ కనుక తక్కువగా ఉంది అంటే అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు తీసుకున్న కొన్ని స్కోర్స్ అనేవి తీసుకుంటా ఉండు, నీకు నచ్చిన స్కోర్స్ ఏవైనా తీసుకుంటా ఉండు. ఎన్ని స్కోర్స్ తీసుకోవాలంటే 2 స్కోర్స్ తీసుకో. వాటిలో మొదటి స్కోర్ ఎక్కువగా ఉంది, రెండో స్కోర్ తక్కువగా కనుక ఉంది అంటే అప్పుడు నువ్వు అవుట్పుట్ ఏమని రప్పించాలంటే విన్ అనేది వచ్చేటట్లు చూపించాలి. అలానే మొదటి స్కోర్ తక్కువగా ఉంది, రెండో స్కోర్ ఎక్కువగా ఉంటే లాస్ అని నాకు రావాలి. అలానే 2 స్కోర్స్ కనుక ఈక్వల్గా ఉన్నాయి అంటే డ్రా అని వచ్చేటట్లు పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది మనకున్న క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్కి సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ క్వశ్చన్ కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఏం చేద్దామంటే కొన్ని ఎంసీక్యూస్ అనేవి ట్రై చేద్దాం. ఏంటిదంటే ఆ ఇన్పుట్ ఫార్మాట్లో మీ అందరికీ ఏం చేశారంటే కొన్ని ఎంసీక్యూస్ ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనకు అవుట్పుట్ ఏం రావచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏముంది అంటే నేనేం చేశానంటే 2 స్కోర్స్ ఇస్తారని చెప్పాను కదా. వాటిల్లో ఒక స్కోర్ ఎంత ఇచ్చారంటే 35 అని ఇచ్చారనుకున్నాం. రెండో స్కోర్ ఎంత ఇచ్చారంటే 21 అని ఇచ్చారనుకున్నాం. అంటే యాజ్ పర్ ఈ ఇన్పుట్స్ ఆధారంగా అయితే మనకి అవుట్పుట్ ఏమని వస్తుంది, అవుట్పుట్ ఏమని రావాలి. మనం ఈ ఇన్పుట్స్ కనుక తీసుకున్నాం అనుకో కోడ్ రాసేసి అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ కండిషన్స్లో ఏమొస్తుంది. ఏ అంటే 35 అని ఇచ్చారు, బి అంటే 21 అని ఇచ్చారు. అంటే ఈ రెండింటిని వాల్యూస్గా కనుక ఇన్పుట్స్గా కనుక మనం తీసుకున్నాం అనుకో వీటి కోసం మనం ఏం చేసామంటే అదే క్వశ్చన్కి తగ్గట్లు ప్రోగ్రామ్ కనుక రాసామనుకో ఈ వాల్యూస్ కనుక మనం ఏం చేసామంటే ఇన్పుట్లో తీసుకున్నాం అనుకో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి, ఏమని వస్తుంది. ఏమని వస్తుంది అంటే మీ అందరికి తెలుసు కదా, మనమే ది గ్రేటర్ దాన్ బి అంటే విన్ అని వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే. అలానే ఇప్పుడు నేను చూశాను మొదటి స్కోర్ అనేది 11గా తీసుకొని రెండో స్కోర్ కనుక 54 కనుక తీసుకున్నాను అనుకో అవుట్పుట్ ఏమని వస్తుంది ఇదే ప్రోగ్రాంలో, లాస్ అని వస్తుంది అన్నాడు. ఓకే. ఓకే. అలానే ఇప్పుడు 2 స్కోర్స్ సేమ్ కనుక అయినాయి అనుకో అప్పుడు మనం ప్రోగ్రామ్లో ఏమని రాస్తాం, అవుట్పుట్ ఏమని వస్తుంది, డ్రా అని రాస్తుంది అనమాట. అంటే మనం కనుక ఇన్పుట్లో కనుక ఈ నెంబర్స్ కనుక తీసుకున్నాం అనుకో మన ప్రోగ్రామ్ ఏం కావాలంటే ఇలా రావాలి అనేసి మనం ఏం చెప్పాలి అంటే కోడ్లో చెప్పాలన్నమాట. ఇలా రాయాలంటే ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకేం చెప్పాడు క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్పాడు ఏ అని ఒకటి తీసుకోమన్నాడు వేరియబుల్, బి అని మరొక వేరియబుల్ తీసుకోమన్నాడు. వాటిల్లో ఏం చేయమన్నాడంటే మీకు నచ్చిన నంబర్స్ ఏవైనా సరే పెట్టుకోండి అన్నాడు. ఓకే డన్. ఆ తర్వాత ఏం చేయమన్నాడు, మొదటి స్కోర్ కంటే రెండో స్కోర్ తక్కువగా ఉంటే అప్పుడు నాకు ప్రోగ్రాంలో ఏమని చూపించాలంటే విన్ అనేది వచ్చేటట్లు ప్రోగ్రామ్ రాయమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు, మొదటి స్కోర్ తక్కువగా ఉండి రెండో స్కోర్ ఎక్కువగా కనుక ఉంది అంటే అప్పుడు నాకు ప్రోగ్రామ్ ఏం రాయమన్నాడు అంటే ఏమని రాయమన్నాడు, లాస్ట్ అని రాయమన్నాడు. రెండు స్కోర్స్ కనుక సమానంగా కనుక ఉన్నాయి అనుకో అప్పుడు ఏమని రాయమన్నాడు ఈక్వల్ సారీ దట్ మీన్స్ డ్రా అని వచ్చేటట్టు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. అలా రాయాలి అంటే మనం ఎలా రాస్తామో చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అంటే మనకి ఏం చేయాలి అంటే ఇన్పుట్ ఫార్మాట్ లో ఉన్న థింగ్స్ అనేవి మనం చదువుకోవాలని తెలుసు కదా. ఏమని ఇచ్చారో చూడు, ఇన్పుట్ లో ఏమని ఇచ్చారు, ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ కంటైన్ an ఇంటీజర్ రిప్రజెంటింగ్ ఏ. అంటే మనకి ఏం చేయమని అంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ ఉంటుంది మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పైథాన్లో. దాంట్లో ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్, ఇన్పుట్ అంటే ఫార్మాట్ ఏంటిది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీరు కనుక చేస్తున్నారు ఆఫీస్లో అప్పుడు మీకు ఇలా ఉంటుంది అనమాట సర్వర్. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమ్ ఇన్పుట్ అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేశారనుకో మీకు ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇన్పుట్ ఫార్మాట్ లో మీరు ఏం చేయమండి అంటే మొదటి లైన్ లో ఏం తీసుకోవాలంటే మనం తీసుకునే వాల్యూస్ అన్ని కూడా ఎలా తీసుకోవాలంటే ఇంటీజర్ గానే తీసుకోవాలి. ఈ ఇంటీజర్ ని మనం తీసుకునేటప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఏ అనే నేమ్తో రిప్రజెంట్ చేయండి అని చెప్పాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే ఇన్పుట్ లో ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంత తీసుకున్నాము ఒక 50 అని తీసుకున్నాం, లేక 5 అని తీసుకున్నాం. ఓకేనా, అయిపోయింది. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే మనకి కసర్ అనేది కిందకు వచ్చింది చూడండి.
ఆ కర్సర్ అనేది కిందకి వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే సెకండ్ లైన్లో ఉన్నామని దాని మీద. ఇప్పుడు ఇన్పుట్లో ఇంకొకటి కూడా ఏం చెప్పాడు, సెకండ్ లైన్లో కూడా మనకి ఏం చేయమన్నా అంటే ఒక ఒక ఇంటీజర్ అనే నెంబర్ తీసుకొని అన్నాడు. ఇంకొక నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 8 అని తీసుకున్నాను అనమాట సపోజ్. ఓకే ఓకే. అంటే మనకి ఇన్పుట్లో ఏం చేయమన్నాడు, ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేయమన్నాడు, ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ని వాడి నువ్వు ప్రోగ్రామ్ రాయి, దానిలో నువ్వు ఏం చేయమనంటే మొదటి లైన్లో ఒక ఇంటీజర్ తీసుకో, రెండో లైన్లో మరొక ఇంటీజర్ తీసుకొని ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చెయ్యి అని చెప్పారనమాట. అలా స్టార్ట్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే ఇలా తీసుకోవడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. మనం తీసుకున్న ఇన్పుట్స్ని మనం ఏం చేయాలంటే ప్రోగ్రాంలోకి తీసుకోవాలి. ఇన్పుట్లో మనం ఏవైనా వాల్యూస్ కనుక తీసుకున్నాం అనుకో, వాటన్నిటిని కూడా తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము వాటన్నిటి కూడా మనం తీసుకోవాలంటే ఏం చేయాలంటే ప్రోగ్రాంలోకి తీసుకోవాలంటే ఇన్పుట్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. అప్పుడు మాత్రం ఏమైందంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే ప్రోగ్రాంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ఎప్పుడూ నేర్చుకున్నాం కదా. ఓకే. అంటే నేను ఇప్పుడు 5 తీసుకున్నాను కాబట్టి 5 అనేది వచ్చింది. ఆ 5 అనేది ఏమవుతుంది, ఒక వాల్యూ అనేది ప్రోగ్రామ్లో ఎప్పుడు కూడా ఏం చేయాలి, డైరెక్ట్గా ఉంచకూడదు అనమాట. దాన్ని ఏం చేయాలి, ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఆ వేరియబుల్ని ఏమని తీసుకోమన్నాడు, ఏ అనే నేమ్తో తీసుకొని ఏం చేయమనంటే ఈ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేయమన్నాడు. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఏ ఈక్వల్ టు ఏమని పిలుస్తాము, ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే నేను తీసుకున్న ఇన్పుట్లో తీసుకున్న వాల్యూ ప్రాపర్గా 5 8 2 తీసుకున్నాను. ఏలో 5 అనేది వచ్చిందా రాలేదని ప్రాపర్గా చెక్ చేసుకుందాం అనుకున్నాను. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ అని రాసేసాను. రాసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అవుతుంది అనుకున్నాను. ఓకే. మళ్ళీ ఏం చెప్పాడు, ఇన్పుట్లో ఇంటీజర్గా తీసుకోమన్నాడు. మనం తీసుకున్న ఇంటీజర్ కాదో చెక్ చేద్దాం అనుకున్నాం. అందుకోసం మళ్ళీ అగైన్ ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను అక్కడికి వెళ్ళి ఏం చేశానంటే మనం తీసుకున్న వాల్యూ అనేది అది విచ్ డేటా టైప్ అంటే ఇంటీజరా వేరే డేటా టైప్ అనేది చెప్పాలి అంటే మనం ఎలా చెప్తాము, టైప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో చెప్తామని తెలుసు కదా. అందుకోసం టైప్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఏ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది, నేను తీసుకున్నది ఏ డేటా టైప్ అనేది చూపించింది. ఏమని చూపించింది, ఎస్టీఆర్ అని చూపించింది. ఎస్టీఆర్ అంటే ఏమని పిలుస్తారు, స్ట్రింగ్ అని పిలుస్తారు. బట్ నాకు ఇన్పుట్ ఫార్మాట్లో ఎలా తీసుకోవాలన్నాడు, ఇంటీజర్ రూపంలో తీసుకోవాలన్నాడు. అంటే మనం తీసుకున్న వాల్యూ అనేది స్ట్రింగ్ రూపంలోకి వచ్చింది. అంటే ఇన్పుట్లో మనం ఏం తీసుకున్నా అది ఎలా వస్తుంది అంటే స్ట్రింగ్ రూపంలోకి వస్తుందని మనం ఎప్పుడూ నేర్చుకున్నాం అనమాట. ఆ స్ట్రింగ్ రూపంలో వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇంటీజర్ రూపంలో కన్వర్ట్ చేయాలి. అంటే ఒక స్ట్రింగ్ నుండి ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, టైప్ కన్వర్షన్ వాడొచ్చా. ఆ టైప్ కన్వర్షన్ నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి దీంట్లోకి వెళ్ళి ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేశాను. అంటే ఏమైంది, మనం తీసుకున్న వాల్యూ స్ట్రింగ్ నుండి ఎలా మారిపోయిందంటే ఇంటీజర్లోకి మారిపోయింది. ఇలా ఎలా మారుస్తారో బోల్డ్ అని సార్లు చెప్పాను కాబట్టి డైరెక్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, మనం తీసుకున్న వాల్యూ 5 అది ఏ రూపంలో ఉందంటే ఇంటీజర్ రూపంలో ఉంది అని చెప్తాను అనమాట. అంటే నెక్స్ట్ నుండి మీరు ఇంటీజర్ రూపంలోకి మార్చాలి అంటే నేను మళ్ళీ చెప్పను అనమాట. ఇలా తీసుకుంటేనే అది ఏమైందంటే ఇంటీజర్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. అలానే మనం ఇన్పుట్లో ఏం చేసాము, ఒక వాల్యూ కాదే కదా తీసుకుంది, మనం 2 వాల్యూస్ తీసుకున్నాం కదా. రెండో వాల్యూని ఏ నేమ్తో రిప్రజెంట్ చేయమన్నాడు, బి అనే నేమ్తో రిప్రజెంట్ చేయమన్నారు కదా. అందుకోసం ఇదంతా మనం ఏం చేసామంటే డీబగ్గింగ్ కోసం ప్రింట్ అనే స్టేట్మెంట్ వాడతారని మీకు తెలుసు కాబట్టి అవి తీసేసాను. తర్వాత బి అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో కూడా ఏం చేశాను, ఇన్పుట్ నుండి వాల్యూస్ని రీడ్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం సేమ్ మ్యాటరే కాబట్టి ఏం చేశానంటే ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అంటే ఏం చేశాను, బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. అంటే ఏమైంది, బి అనే వేరియబుల్లో ఏమైందంటే మనం స్టోర్ చేసే వాల్యూ ఇన్పుట్ నుండి తీసుకున్నాం, అది ఎంత అయిందంటే ఇంటీజర్ రూపంలోనే ఉంది అని నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ థింగ్ నేను ఏం చేశానంటే ఇన్పుట్లో ఉన్న వాటిని స్కాన్ చేసుకొని రీడ్ చేయడం అనేది చేశాను. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే ఒక లాజిక్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి. లాజిక్ అనేది ఫైండ్ అవుట్ అవ్వాలి అంటే ఏముంది ఈ క్వశ్చన్లో, మొదటిగా బోల్డ్ లైన్స్లో ఉంది. ఏమనుంది, మొదటిగా ఇఫ్ అంటే ప్రింట్ చేయమన్నాడు. ఎప్పుడు ప్రింట్ చేయమన్నాడు, ఇఫ్ అని చెప్పాడంటే కారణం అని చెప్పాను కదా. ఎప్పుడు ప్రింట్ చేయాలి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఏంది, ఏ గ్రేటర్ దాన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు నెంబర్లు ఉన్నాయి కదా, గ్రేటర్ దాన్ అని పెట్టారు అంటే దాని మీనింగ్ ఏంది, లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ పెద్దది అని దాని మీనింగ్ అనమాట. అంటే ఏబి మధ్యలో ఏం పెట్టాడు, గ్రేటర్ దాన్ పెట్టాడు కదా, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వార్డ్ ఏదైతే ఉందో అది పెద్దది అని చెప్పాలి. అంటే ఫస్ట్ కారణం ఏం చేద్దామంటే అది ప్రింట్ చేసేద్దాం. ఏంటిది, ఇఫ్ ఏమని చేశాడు, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని చెప్పాలంటే ఎలా చెప్తారంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అంటే మనం తీసుకున్న వాల్యూస్లో ఏం చేయమన్నాడంటే చెక్ చేయమన్నాడు అనమాట. కండిషన్స్ ఏం చెక్ చేయమన్నాడు, ఏ అనేది పెద్దదిగా అయితే బి కంటే అప్పుడు నాకేం చేయమన్నాడు, ప్రింట్ ఆఫ్ ఏమని చేయమన్నాడు, ప్రింట్ ఆఫ్ ఏమని చేయమన్నాడు, విన్ అని చేయమన్నాడు. విన్ అనే దాన్ని మనకు అవుట్పుట్లో చూపించాలంటే మనం ఏం చేయాలి, వాల్యూని స్ట్రింగ్లో చూపించాలన్నమాట. స్ట్రింగ్లో చూపించాలి కాబట్టి అప్పుడు నేనేం చేశాను అంటే స్ట్రింగ్ అనేది పెట్టేసేసి నేనేం చేశానంటే టెక్స్ట్ రాశాను. అప్పుడు నాకేమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది అక్కడ నాకు అవుట్పుట్లో వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత నేనేం చేశానంటే అయిపోయింది. తర్వాత ఏం చేశాను, తర్వాత కూడా మరొక కండిషన్ చెప్పాడు చూడు, ఏమని చెప్పాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు. అంటే ఏమని చెప్పాడు, ఏ అనేది బి అనేది రెండు సమానంగా ఉంటే డ్రా అని ప్రింట్ చేయమన్నాడు. అలా రాయాలి అంటే ఏం చేయాలి, మనము మరొక కండిషన్ అనేది రాయాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాం, ఒక ఇఫ్ స్టేట్మెంటే తీసుకుంటాం. బోలెడన్ని ఏం చేస్తాము, ఎలీఫ్ అనే స్టేట్మెంట్ సహాయంతో రాయొచ్చు అని మనకు తెలుసు కదా. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎలీఫ్ అని రాశాను అనమాట. రాసేసేసి ఏం చెప్పాడు నా క్వశ్చన్లో, ఏ అనేది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు, బి అనే స్కోర్కి ఈక్వల్ అన్నాడు. రాసేసాను. రాసేసిన తర్వాత ఏం చేయాలి, ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం అనుకున్నాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను, రెండు సేమ్గా కనుక ఉంది అంటే ఏమని ప్రింట్ చేయమన్నాడు, డ్రా అని ప్రింట్ చేయమన్నాడు. అలా ప్రింట్ చేయాలంటే ఇలా ప్రింట్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చేశానంటే మరొక ఎలీఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఓకే, ఎలీఫ్ ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారు, ఎల్స్ అనేది ఆప్షనల్గా వాడతారనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసానంటే ఏ అనేది ఏమైంది స్మాల్గా ఉంటే నాకు ఇంకోలా ప్రింట్ చేయమన్నాను. అందుకోసం ఏం చేశానంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి అని పెట్టుకున్నాను. పెట్టుకొని కాలం పెట్టేసి కిందకు వచ్చేసి నేను ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే డబుల్ కోర్స్లో ఏం చెప్పాడు, ఏ వాల్యూ చిన్నదిగా ఉంటే అప్పుడు నాకేం కావాలి, లర్స్ అని రావాలి అని చెప్పాడు. అందుకని లాస్ అని రాసేసాను. రాసేసిన తర్వాత నేను ఇచ్చిన వాల్యూస్తో ఏమొస్తుందో చూద్దాం, ప్రాపర్గా కోడ్ రన్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. చూద్దామని చూస్తే నాకు ఏమైందంటే నేను తీసుకున్న వాల్యూ ఏంది 5, 8 అని తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్ వచ్చింది 5 అనే నెంబర్ తక్కువ కాబట్టి 8 అనే నెంబర్ ఎక్కువ కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే ఆ మ్యాచ్లో నేనేమన్నా 5 రన్స్ కొట్టాను. వేరే వాళ్ళు ఏం చేశారంటే 8 రన్స్ కొట్టేశారు. అంటే నేను గెలిచినట్ట ఓడిపోయినట్టేనా, ఓకే, అంటే నా కోడ్ బాగానే రన్ అవుతుంది అని నాకు అర్థమైంది. అలానే ఇంకా వాల్యూస్ మార్చి చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే 12 ఇద్దాము, రెండోది 9 ఇచ్చి చూద్దాం, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. అప్పుడు కూడా ఏమైంది, నా కోడ్ అనేది విన్ అని వచ్చింది. అంటే నా కోడ్ బాగానే వర్కౌట్ అవుతుంది అని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే కస్టమ్ ఇన్పుట్ అనే దాన్ని తీసేస్తున్నాను అనమాట. తీసేసి నేనేం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అంటే ఏమైంది అంటే మనకు తెలియకుండానే మనకి ఏం చేస్తారంటే ఇంకా బోల్డ్ అన్ని ఇన్పుట్ ఫార్మాట్లో వాల్యూస్ తీసుకోవడం అనేది చేస్తారనమాట. ఆ వాల్యూస్ అన్నిటితో మన కోడ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో అనేది కంప్యూటర్ అనేది చెక్ చేసుకుంది. అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు ఏమైందంటే నేను రాసిన టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ తీసుకున్న టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా మన కోడ్ అనేది మ్యాచ్ అయిపోయింది అనమాట. మ్యాచ్ అయిపోయిందని నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశానంటే ఫైనల్గా మన కోడ్ని సబ్మిట్ చేసేసాను, అంటే లాక్ అయిపోయింది. అంటే అప్పుడు ఏమైంది అంటే ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ కనుక, ఈ టైప్ ఆఫ్ క్వైరీ కనుక వచ్చిందనుకో, ఆ క్వైరీని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఏమైంది అంటే ఇలా సాల్వ్ చేసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే మన టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. లేకపోతే మనకి ఏమైంది అంటే మనకేమవుతుందంటే టెస్ట్ కేసెస్ అనేవి పాస్ కాకుండా మనం రాసిన కోడ్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. ఓకే, ఇదే కోడ్ని ఇంకా బోల్డ్ వెరైటీస్లో చేయొచ్చు అనమాట. కాకపోతే మనందరం కూడా బిగినర్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే స్టెప్ బై స్టెప్ ఎలాబరేట్ చేసుకుంటూ రాయడం వల్ల ఏమైందంటే లోపల ఏం జరుగుతుందో మీ అందరికీ అర్థమైంది. ఆఫ్టర్ దట్ మనం ఏమవుతామంటే ఇంకొంచెం అంటే ఫ్రమ్ చేస్తూ ఉంటారు అనమాట. అలానే ఇది కనుక మీరు కనుక వేరే వెబ్సైట్స్లో కనుక చూసారనుకో ఇదే కోడ్ని వాళ్ళు ఇంకొక ఫార్మాట్లో రాస్తారు, బట్ అవుట్పుట్ అనేది ఒకటే వస్తుంది. కాకపోతే ఏమైందంటే డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతారు అనమాట. ఓకే.
ఈ క్వశ్చన్లో ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక టికెట్ అని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. యా, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈరోజు మన సెషన్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఏవైతే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మరో కొన్ని న్యూ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఎందుకంటే ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది. తర్వాత మనం ఏం చేస్తాం, దీంట్లోనే బోల్డ్ వెరైటీస్తో ఇంకొన్ని కాన్సెప్ట్స్ కనుక నేర్చుకున్నామంటే లిస్ట్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 3 to 4 డేస్ వర్కింగ్ డేస్లో ఈ లిస్ట్ అనే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసి ఫంక్షన్స్ అనే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. దానికంటే ముందర మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా లిస్ట్స్ అంటే ఏమేమి నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని ఈ రోజు సెషన్ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకే. మళ్ళీ నేను రిపీట్ చేయడం అనేది చేయను అనమాట. ఓకే. ఓకే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే కొంచెం ఎగ్జాంపుల్స్తో గబగబ చెప్పేస్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఏమని నేర్చుకున్నాను లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి? లిస్ట్ అంటే ఏమని చెప్పానంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అని చెప్పాను. డేటా స్ట్రక్చర్ అంటే ఏమని చెప్పాను అంటే ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, యాక్సెస్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, ఇలాంటి థింగ్స్ కనుక లిస్ట్లో కనుక చేస్తే దాన్ని ఒక డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారని చెప్పాను. లిస్ట్ అనేది ఒక వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అనమాట. అంటే లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్లోనే బోలెడు రకాలుగా వాడే బోలెడు పర్పస్లో ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఈ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి చూస్తున్నాం. లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనగానే ఒక స్ట్రింగ్ అనగానే ఏం చేస్తారు, డబుల్ కోట్స్ లోపల ఉండే దాన్ని ఏమంటారు, స్ట్రింగ్ అని అంటారు కదా. అలానే స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏవైనా కానీ ఒక ఐటమ్స్ ఒక సీక్వెన్స్లో కనుక ఉన్నాయి అనుకో, ఒక స్క్వేర్ బ్రేస్ లోపల ఐటమ్స్ అనేవి ఒక సీక్వెన్స్లో కనుక ఉన్నాయి అనుకో, దీన్ని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారని చెప్పుకున్నాం అనమాట. ఓకే. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్కి ఒక ఐటమ్కి మరొక ఐటమ్కి మధ్యలో ఏం చేస్తామంటే ఒక కామా అనేది ఉంచడం అనేది చేస్తారని చెప్పుకున్నాం. అలానే తర్వాత మనం ఏం చెప్పుకున్నాము, ఒక లిస్ట్ని పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి నేర్చుకున్నాం. ఒక లిస్ట్ని పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారని చెప్పుకున్నాము. ఒక లిస్ట్ని క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది, లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది, ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేస్తాము, కొన్ని వేరియబుల్స్ అంటే దట్ మీన్స్ కొన్ని ఐటమ్స్ అనేవి ఇస్తాం. ఐటమ్స్ అనే వాటిని ఏమని పిలుస్తారు, డేటా టైప్స్తో పిలవచ్చు కదా. దాన్ని ఏమనుకోవచ్చు, వాల్యూస్ అనుకోవచ్చు కదా. నీ కీబోర్డ్లో ఉండే ఏ వాల్యూ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్లో స్టోర్ చేయొచ్చు అనమాట. సపోజ్ దట్ నేను ఏం చేస్తానంటే నా దగ్గర తెలిసిన కొన్ని వాల్యూస్ పెట్టుకున్నాను. 1 అని ఒకటి, 9.0 అని ఒకటి, అలా నేనేం చేశానంటే 10 అని. అంటే ఈ లిస్ట్ స్క్వేర్ బ్రేసెస్ లోపల కనుక ఉన్నాయి అంటే వాటిని ఏమని పిలుస్తారు, లిస్ట్ అంటారని మనం చెప్పుకున్నాం కదా. ఈ వాల్యూస్ పెట్టుకున్నాను. ఈ లిస్ట్ మొత్తాన్ని ఏమంటారంటే ఒక వాల్యూ ఆఫ్ ద డేటా టైప్గా చెప్తారనమాట. ఎప్పుడైతే ఒక ప్రోగ్రాంలో ఒక వాల్యూని కనుక ఉంచాలనుకో ఏం చేస్తారు ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకో, డైరెక్ట్గా తీసుకోగానే దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అలానే లిస్ట్ అనే దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. ఆ వేరియబుల్ ఏమనుకున్నంటే లిస్ట్ _a అని రాసేస్తాను అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అంటే నేను స్టోర్ చేసిన వాల్యూ ఎలా ఉందనేది ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదా చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ రాసుకున్నాను. రాసేసి నేనేం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నేను లిస్ట్ _a అనే వేరియబుల్లో ఏవైతే తీసుకున్నానో ఆ లిస్ట్ మొత్తం కూడా ప్రాపర్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థమైపోయింది. ఓకే. అంటే ఫస్ట్ క్వశ్చన్ చేయడం అనేది అర్థమైపోయింది. లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో అర్థమైపోయింది. ఓకే. తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము, లిస్ట్ ఆన్ లిస్ట్ అని చెప్పుకున్నాం అనమాట. లిస్ట్ ఆన్ లిస్ట్ అంటే ఏంటిది అంటే ఒక లిస్టులోనే మరొక లిస్ట్ని కనుక ఎలా ఉంచుతారనే దాని గురించి చూసేసాం అనమాట. అంటే మనకి ఈ లిస్ట్ అనే ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఒక వాల్యూస్నే కాకుండా ఏం చేస్తుందంటే బోల్డెడ్ అనే లిస్టులు కూడా ఏం చేయొచ్చు అంటే ఒకే లిస్టులో మనం పెట్టుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలా పెట్టుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. అది కూడా ఏంటిది అంటే ఒక లిస్ట్ ఏ అని ఒకటి తీసుకున్నాను.
అలానే ఈసారి ఏం చేశానంటే లిస్ట్ బి అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. తీసుకొని నేనేం చేశానంటే దాంట్లో ఇంకొక లిస్ట్ని పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను, 4, 5 అని పెట్టుకున్నాను అనమాట. ఇంకొక ఐటమ్ 5 అని పెట్టుకున్నాను. పెట్టుకొని దాంట్లో ప్రాపర్గా ఉన్నాయా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ఏం చేశానంటే ఐటమ్స్ లిస్ట్ అండర్ స్కోర్ బి అని పెట్టాను. పెట్టి చూస్తే ఏమైందంటే లిస్ట్ బిలో ఉన్న ఐటమ్స్ అనేవి నాకు వచ్చేసింది. ఓకేనా, మన దగ్గర ఎన్ని లిస్టులు ఉన్నాయి ఈ కోడ్లో, లిస్ట్ ఏ అని ఒకటి, లిస్ట్ బి అని ఒకటి ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, లిస్ట్ ఏలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ బిలో పెడదాం అనుకున్నాను. అలా పెట్టాలి అంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వాల్యూ మొత్తాన్ని కాపీ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే మనం ఇంకొంచెం ఈజీగా చేయాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఐటమ్ తర్వాత ఒక కామా పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టాను అనమాట. అంటే ఏమైందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయినా లిస్ట్ అంతా కూడా ఏమైందంటే ఇక్కడ మనం తీసుకున్న లిస్ట్ బి అనే ఐటమ్స్కి యాడ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే లిస్ట్ ఆన్ లిస్ట్ అని పిలుస్తారు. ఒక లిస్ట్లో మరొక లిస్ట్ని పెట్టాలి అంటే డేటా స్ట్రక్చర్స్లో పైథాన్లో ఎలా పెడతారంటే ఇలా అప్లై చేయడం ద్వారా కంప్లీట్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీంట్లో కూడా ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి? No. ఓకే. అలానే మనం తర్వాత ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము, మనం ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ పెట్టడం నేర్చుకున్నాం. తర్వాత మనం ఏం చేసామంటే మనం తీసుకున్న లిస్ట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం అనుకున్నాం. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ పెట్టాము అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. అలా చూడాలి అంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తాం. ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకున్నట్టే ఒక లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే లెంత్ ఆఫ్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని తీసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశాను, లిస్ట్ ఏలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా చూద్దామా. ఓకేనా, అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఎల్ఈఎన్ అంటే ఎల్ఈఎన్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ అని పిలుస్తారు. ఎల్ఈఎన్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ చూడాలనుకుంటున్నామో ఆ లిస్ట్ యొక్క వేరియబుల్ కనుక ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది డైరెక్ట్గా చూసేయచ్చు అనమాట. ఎన్ని ఉన్నాయి అనేసి లిస్ట్ ఏలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. చూద్దామని చూస్తే నాకు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఐటమ్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. అలానే లిస్ట్ బిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకేనా, లిస్ట్ బి అని పెట్టేసాం. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాం. ఎన్ని ఉన్నాయంటే మామూలుగా 2 + 3 5 రావాలి కదా, ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం అనుకున్నాం. 3 వచ్చినాయి. అంటే దట్ మీన్స్ ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్ని పెట్టినా కానీ ఏమైందంటే దానిలో ఒక కామా తర్వాత ఇంకో కామా తర్వాత ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఒక ఐటెంగా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే 4, 5, లిస్ట్ ఏ అని పెట్టాం. అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే దాన్ని కూడా ఎలా తీసుకుంటుందంటే పైథాను ఏం చేస్తుందంటే ఒక ఐటెంగా మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఓకేనా. ఓకేనా, ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఆఫ్టర్ దట్ మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడం అనేది జరిగింది కదా, అదేంటిది అంటే మరొక కాన్సెప్ట్ యాక్సెసింగ్ ఏ లిస్ట్ ఎలిమెంట్స్. అంటే మనం ఏం చేసామంటే ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నా దగ్గర లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంది చూడు, దాంట్లో బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. 1 అని ఒక ఐటము, 9.9.0 అని 9.0 అని ఒక ఐటము, 15 అని మరొక ఐటమ్ ఉన్నాయి చూడు. వాటిల్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే 1 అనే ఐటమ్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. ఓన్లీ ఒకే ఐటమ్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఒక లిస్ట్లో నుండి పర్టికులర్గా ఒకే ఒక ఐటమ్ని కనుక మనం తెచ్చుకోవాలనుకో అలా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే యాక్సెసింగ్ ఏ లిస్ట్ అనే కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ అనేది చేస్తుంది. అలా చేసేసేటప్పుడు ఫస్ట్ ఐటమ్ 0 అని, తర్వాత ఐటమ్ని 1 అని, తర్వాత ఐటమ్ని ఏం చేస్తుందంటే 2 అనేసి 0 నుండి నెంబరింగ్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. అలా తెచ్చుకోవాలనుకుంటే మనం తీసుకునే ఐటమ్ అనేది which ఇండెక్సింగ్ పొజిషన్లో ఉంది అనేది చూసుకొని అలా చూసుకోవడం ద్వారా మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని తెచ్చుకోవడం అనేది చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ దట్ నేనేం చేద్దామంటే 15 అనే ఐటమ్ని తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో అప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఎందుకని అవుట్పుట్లో చూడాలనుకుంటున్నాను కదా.
ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఒక ఐటమ్ని కనుక తెచ్చుకోవాలంటే యాక్సెసింగ్ చేస్తాను. యాక్సెసింగ్ చేయాలి అంటే మనకి తెలుసు కదా సింటాక్స్, వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ ఆఫ్ ద పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ది ఐటమ్ గురించి చెప్పాలి. అంటే మనం ఏ ఐటమ్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాము లిస్ట్లో నుండి ఆ ఐటమ్ యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ అనేది చెప్పాలి. ఆ 15 అనేది ఏంటిది ఐటము, ఆ 15 అనే ఐటమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత 2 కాబట్టి 2 అని పెట్టేసాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూసేసాను. చూస్తే నాకు ఏమైంది అంటే 15 అనే ఐటమ్ లిస్ట్ ఏలో నుండి రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడం కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్లు కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అదేంటిది అంటే ఇప్పుడు ఏం చేశానంటే ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం ప్రింట్ చేయాలనుకో మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క ఐటమ్ని తెచ్చుకొని ప్రింట్ చేయడం అనేది చేస్తున్నాం. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఒక లిస్ట్లో నుండి ఫ్రమ్ ద ఫస్ట్ ఐటమ్ నుండి లాస్ట్ ఐటమ్ వరకు ఉన్న ప్రతి ఐటమ్ని కూడా నేను ఏం చేస్తానంటే వన్ బై వన్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అవుట్పుట్లో తెచ్చుకుందాం అనుకున్నాం, ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వన్ బై వన్ మనం ఏం చేయొచ్చు, ప్రింట్ చేయవచ్చు అని తెలుసుకున్నాం కదా. అలా చేయాలి అంటే ఎలా చేస్తామని చెప్పుకున్నాము. ఫర్ అని రాసేసి ఐన్ ఏం చేస్తాను ఇక్కడ ఏం చేద్దాము, ఐటమ్ కదా, ఐటమ్ అని పెట్టేసేసి సింటాక్స్ అండ్ ఫర్ లూప్లో మనం లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్ని తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఐటమ్ అనే వేరియబుల్ చెప్పి అని చెప్పేసి మనం ఏం చేయాలి, ఏ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాం ఆ లిస్ట్ నేమ్ అనేది చెప్పాలన్నమాట. లిస్ట్ _a అని చెప్పాను. చెప్పేసి తర్వాత కాల్ అని పెట్టేసేసి కిందకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఐటమ్ అని పెట్టేశాను. అప్పుడు దాని మీనింగ్ ఐటమ్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది మన లిస్ట్ ఏలో ఉన్న ఒక్కొక్క వేరియబుల్ అనేది ఏమైందంటే వన్ బై వన్ ఏమైంది వన్ బై వన్ అది ఏమైంది అంటే స్టోరేజ్ అవుతా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, లిస్ట్ బీనా లిస్ట్ _a అని ఓకే, లిస్ట్ _a అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి వన్ బై వన్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. ఓకే, అలానే మనం ఇంకోటి ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడం అది ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. అలానే మనం ఇంకోటి ఏం చేసామంటే మరొక కాన్సెప్ట్ని కూడా లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేసాం అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఏం నేర్చేసాము, కాన్కెటనేషన్ అని మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవడం అనేది చేసాం. కాన్కెటనేషన్ అంటే ఏంటిది, ఒక లిస్ట్ని మరొక లిస్ట్తో కలిపేసి ఆ టోటల్ ఐటమ్స్ అన్నిటిని కూడా ఒకే లిస్ట్లో కనుక తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్కెటనేషన్ అనే ఒక టెక్నిక్ సహాయంతో తెచ్చుకోవచ్చు అనమాట. అంటే దట్ మీన్స్ నా దగ్గర ఏమని అంటే రెండు లిస్టులు ఉన్నాయి అనమాట. ఏంటిది, లిస్ట్ ఏ అని ఒకటి, అలానే లిస్ట్ బి అని ఒకటి ఉంది. ఈ రెండుని కూడా నేను ఏం చేస్తానంటే కంబైన్డ్గా చేసి ఒకే లిస్ట్లోకి మార్చుకుందాం అనుకున్నాం. అలా మార్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లిస్ట్ కాన్కెటనేషన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మాత్రమే వాటన్నిటిని మనం తెచ్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే లిస్ట్ _a అంటే లిస్ట్ _a అనే ఒక వేరియబుల్ చెప్పేసి ప్రతి లిస్ట్కి మధ్యలో మనం ఏం చేయాలి, ప్లస్ ఎడిషన్ అనే ఆపరేటర్ కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఆ రెండింటిలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకే లిస్ట్లోకి రావడం అనేది జరిగింది అనమాట. అలాగే లిస్ట్ _b అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నా అవుట్పుట్ ఫార్మాట్లో రెండు లిస్టులో నుండి ఏమైందంటే ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమైందంటే ఒకే లిస్ట్లోకి రావడం అనేది జరిగింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే లిస్ట్ కాన్కెటనేషన్ అంటారు అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకే, అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం. ఇంకొక కాన్సెప్ట్ని కూడా ఏంటి నేర్చుకున్నాము, యాడింగ్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ని కనుక యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు అంటే ఒక ఎంప్టీగా ఉన్న లిస్ట్లో ఐటమ్స్ని మనం యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారనే దాన్ని కూడా నేర్చుకున్నాం అనమాట. అలా ఎలా యాడ్ చేస్తారనేది నేర్చుకుందాం, ఒకసారి చూద్దాం. ఓకే, అలా యాడ్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. లిస్ట్ _a అని ఒక వేరియబుల్ తీసుకున్నాను.
ఆ వేరియబుల్లో ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టాను. దాంట్లో ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా, లేవు. కావాలంటే వాటిలో ఉన్నాయా లేదని చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను అనమాట. తీసుకొని నేనేం చేశాను అంటే లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నా లిస్ట్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయంటే ఎంప్టీగా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే దీనిలో నుండి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్లో నేనేం చేద్దాం అంటే కొన్ని వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకున్నాం. అలా స్టోర్ చేయాలంటే ఇలా ఈ టైప్ ఆఫ్ కోడింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయొచ్చు. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అని ఒక లూప్ వాడేసేసి ఐటమ్స్ అన్నిటిని కూడా లూప్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే ఒక ఎంటీగా ఉన్న లిస్ట్లోకి కొన్ని ఐటమ్స్ని మనం యాడ్ అనేది చేయొచ్చు అనమాట. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అని పెట్టేసి అంటే అలా యాడ్ చేయాలనుకో ఐటమ్స్ని మనం ఏం చేస్తారంటే నంబర్స్ని యాడ్ చేద్దాం అనుకున్నాం. నంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, లూప్లో రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మాత్రమే యాడ్ చేయగలం. అందుకోసం దానికి సింటాక్స్ ఏంటి, అనే వేరియబుల్ చెప్పేసి ఇన్ అని చెప్పేసి రేంజ్ ఆఫ్ అని చెప్పేసి 4 అని ఇచ్చాను. 4 అని అంటే దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి మీ అందరికి తెలుసు కదా, 0 1 2 3 అనే నంబర్స్ అనేవి ఏమవుతాయి అంటే ఏమవుతాయి, యాడ్ అవుతూ ఉంటాయి అని మీ అందరికి తెలుసు. తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి లిస్ట్ ఏలోకి అది యాడ్ చేద్దాం అనుకుంది. అందుకని లిస్ట్ ఏ అని చెప్పేసి ఏం చేశాను, లిస్ట్ ఏలో ఒక్కొక్క ఐటమ్ని యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేశాను అంటే ఈక్వల్ టు అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని పెట్టేసేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పేసేసి తర్వాత నేనేం చేశాను అంటే ప్లస్ అని పెట్టేసి నేనేం చేసేసాను, అనే వేరియబుల్లోకి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ని నేనేం చేయమన్నానంటే 1 by 1 యాడ్ చేయమన్నాను. నేను జనరల్గా యాడ్ చేయాలనుకో అని పెడితే సరిపోయింది. నేను చేస్తున్నది లిస్ట్ అనే కాన్సెప్ట్ కదా, లిస్ట్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేయాలన్నా కానీ ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని చేయాలన్నమాట. స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో అని పెట్టాను. అంటే ఏమైంది, మనకు వచ్చిన అనే వేరియబుల్ ఏదైతే ఉందో అదంతా కూడా లిస్ట్లోకి మారిపోతుంది. ఆ వచ్చిన వాల్యూ అనేది ఏమవుతుందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో స్టోరేజ్ అయిపోతుంది. తర్వాత నేను ఏం చేశాను అంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ చేసి చూశాను. అలా అరేంజ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే నేను తీసుకున్న ఎంటీ లిస్ట్లో ఏమైందంటే వరుసగా వాల్యూస్ అనేవి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా ప్రతిసారి ఇక్కడ ఉన్న వేరియబుల్నే రాయకుండా మనం ఏం చేసాం, దీనికోసం మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఏంటిది కాంపౌండ్ అసైన్మెంట్ అని చెప్పాం కదా. సేమ్ వేరియబుల్లో నంబర్స్ కనుక యాడ్ చేస్తున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసైన్మెంట్ ఆపరేటర్ ముందు యాడ్ చేస్తున్నామంటే ఎడిషన్ ఆపరేటర్ కనుక పెట్టేసాం అనుకో అప్పుడు ఏమైంది అంటే అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమవుతుందంటే ఎంటీ లిస్ట్ లోపలికి ఇట్లా 1 by 1 యాడ్ అయిపోతూ ఉంటుంది అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. అదే ఇక్కడ స్పేసెస్కి ఎంత ఛాన్సెస్ ఉంది అనేది మనకు తెలుసు అనమాట. ఈ స్పేసెస్ ఇంకా ముందుకు మూవ్ చేసానుకో అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క వాల్యూతో ఏమైందంటే లిస్ట్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనండి. ఇలా ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకున్నాం అనమాట. ఏం నేర్చుకున్నామంటే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, లిస్ట్ రిపిటేషన్ అనే మరొక కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తాం. ఆ లిస్ట్ రిపిటేషన్ అంటే ఏంటిది అంటే సపోజ్ దట్ నేను ఒక కోడ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేసుకున్నా అంటే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను, 1 ఇంకొక ఐటమ్ 2 అని తీసుకున్నాను. అలానే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇదే ఐటమ్ అలానే లిస్ట్ అండర్ స్కోర్ బి అని తీసుకున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ బి అని మరొక వేరియబుల్ తీసుకుని దీంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నానంటే 4 5 6 అని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే మొదటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ నేనేం చేద్దామంటే 1 2 అనే ఐటమ్స్ని ఇంకొక 2 సార్లు కూడా నేనేం చేద్దామంటే వాటినే రాద్దాం అనుకున్నాను అనమాట. అలా రాయాలి అంటే వాటిని మళ్ళీ ఏం చేద్దామంటే అదే లిస్ట్లో రిపీటెడ్ అనేది చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. సపోజ్ దట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకొని నేనేం చేస్తాను దాంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నా లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమైందంటే రావడం అనేది జరిగింది.
ఇదే ఐటమ్స్ని మరలా ఏం చేద్దామంటే మరలా రిపీటెడ్గా తర్వాత ఐటమ్ 1 2 తర్వాత మళ్ళీ 1 2 1 2 అలానే నాకు ఏం చేద్దామంటే సేమ్ ఐటమ్ని మళ్ళీ మళ్ళీ రావాలి అని చూశాను. అలా రప్పించాలి అంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం తీయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే లిస్ట్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. అలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న వేరియబుల్ పక్కన మనం ఏం చేయాలంటే లిస్ట్కి స్టార్ అని పెట్టేసేసి ఎన్నిసార్లు అయితే రిపీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నెంబర్ కనుక చెప్పేస్తాం అనుకో అప్పుడు ఏమవుతాయి అంటే మన లిస్ట్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో మల్టిప్లై చేసేస్తామో అన్నిసార్లు ఏమవుతాయి అంటే సిమిలర్ ఐటమ్స్ అన్నీ కూడా రిపీటెడ్గా లిస్ట్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం లాస్ట్ సెషన్లో ఏం చేసేసామంటే లిస్ట్ రెప్యుటేషన్ అనే కాన్సెప్ట్ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ ఎనీబడి ఓకేనా. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక టెక్నిక్ను కూడా నేర్చుకుందాం. అది ఏంటిది అంటే లిస్ట్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా. లిస్ట్ స్లైసింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎలా అనేది చూద్దాం. స్లైసింగ్ అంటే ముక్కలు చేయడం అని మీ అందరికీ తెలుసు కదా. దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ ఈ లిస్ట్లో మనం అప్లై చేసే కాన్సెప్ట్ రెండు ఒకటా కాదని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏమైనా అంటే లిస్ట్ అనేది ఎలా అయితే చేస్తున్నామో మనకి స్ట్రింగ్ కనుక చేయడం కనుక వచ్చేసింది అనుకో లిస్ట్ చేయడం కూడా వచ్చినట్టు మీ అందరికీ తెలుసు కదా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్లైసింగ్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో నుండి సర్టైన్ చంక్ ఆఫ్ ద స్ట్రింగ్ని కనుక తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు స్లైసింగ్ అంటారని మనం తెలుసుకున్నాం కదా. అంటే దట్ మీన్స్ ఏంటిది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుంది, రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్లో నుండి సర్టైన్ పార్ట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అప్టైన్ అనేది చేసుకుందాం అనుకున్నాను. అప్టైన్ చేసుకోవడం అంటే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చంక్ ఆఫ్ ద పార్ట్ అంటారనమాట. సర్టైన్ చంక్ ఆఫ్ ద పార్ట్ నేను ఏం చేసుకున్నా అంటే ఒక స్ట్రింగ్ నుండి తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే స్లైసింగ్ అని పిలుస్తారు. సపోజ్ దట్ నా దగ్గర ఏమనుందంటే సపోజ్ దట్ హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందనమాట. ఆ స్ట్రింగ్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే రవి అనే పేరుని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఏం చేశాను, నా దగ్గర ఒక మామిడికాయ ఉంది. ఆ మామిడికాయలో కొన్ని ముక్కలే నాకు తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే దాన్ని స్లైసింగ్ అంటారు కదా. అలానే మన దగ్గర ఒక స్ట్రింగ్ కనుక ఉంటే ఆ స్ట్రింగ్లో నుండి సర్టైన్ భాగాన్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ స్లైసింగ్ అని పిలుస్తారు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, మనం స్లైసింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మనం తీసుకున్న స్ట్రింగ్లో మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ పొజిషన్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత అనేది చెప్పుకోవాలన్నమాట. ఇండెక్సింగ్ పొజిషన్ అనేది అప్లై చేయాలి. మనం తీసుకుంది హాయ్ రవి కదా, దాంట్లో హెచ్ అంటే 1, హెచ్ అంటే 0, ఐ అంటే 1, ఆర్ అంటే 2, 3, 4, 5. ఇప్పుడు ఓకే, స్లైసింగ్ అనేది మనం చేయాలనుకో మనకి దానికి ఒక రూల్ ఉంది కదా. రూల్ని ఏమంటారు సింటాక్స్ అంటారు కదా. అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది కదా. దాన్ని ఏమంటారు సింటాక్స్ అంటారని చెప్పాను కదా. అంటే ఒక స్లైసింగ్ అనే కాన్సెప్ట్ కనుక మనం అప్లై చేయాలంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ అని మనం పద్దాకు చెప్పకూడదు. ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది దాని సింటాక్స్, వేరియబుల్ నేమ్ చెప్పేసి దాని పక్కన ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలో మనం ఏం చేయాలి, స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, కాలన్ చెప్పేసి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది చెప్పాలన్నమాట. ఈ ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ ఏదైతే చెప్పామో ఈ ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే నాట్ ఇంక్లూడెడ్ అంటే ఆ ఒక్క ఇంక్లూడెడ్ కాకుండా దానికి బిఫోర్ ద నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్ దాకా ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి ఏమైతాయి అంటే స్లైసింగ్ అవ్వడం అనేది జరగడం అనేది జరిగింది అనేసి మనం తెలుసుకున్నాం కదా. అలానే ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌట్ చేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే లిస్ట్ స్లైసింగ్ కూడా చూసేసి వచ్చేద్దాం. ఓకే రైట్ నో ఐఎమ్ గోయింగ్
లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుంది ఒక మెసేజ్ ఉందన్నమాట. మెసేజ్ ఒక టెక్స్ట్ ఉందన్నమాట. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుందంటే డబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుంది హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఓకేనా? ఓకే, దీంట్లో నేనేం చేద్దాం అంటే రవి అనే ఒక పేరుని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనకి ఏంటిది అలా తెచ్చుకోవాలంటే మనకు ఒక రూల్ ఉందన్నాను కదా, మాకు స్ట్రింగ్లో సర్టైన్ చంక్ ఆఫ్ ద స్ట్రింగ్ని మాత్రమే తెచ్చుకోవాలంటే దాన్ని ఏమంటారు స్లైసింగ్ అనే కాన్సెప్ట్తో తెచ్చుకుంటాం. అంటే నేనేం చేస్తున్నాను, కొంత భాగాన్ని తెచ్చుకుంటాను, అందుకోసం పార్ట్ అనే వేరియబుల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వేరియబుల్స్ అన్ని మీ అందరికీ తెలుసు, కోల్డ్ అండ్ సార్ మళ్ళీ చెప్పాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే మనం తెచ్చుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటిది, వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంటిది టెక్స్ట్ అని రాసేసాను. తర్వాత నేనేం చేశాను స్క్వేర్ బ్రేసెస్ పెట్టాను. నేను తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇవ్వాలి. స్టార్టింగ్ నెంబర్ ఎంత, నంబరింగ్ ఇచ్చాను కదా ఆల్రెడీ, రవిలో ఎంత 2 అని ఇచ్చేసేసాను. ఓకేనా? ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను, రెండోది ఎండ్ పాయింట్ ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను, కాలన్ పెట్టి ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటిది, ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటిది 5 అనేది కనుక ఇచ్చానుకో నాకు 5 ఇస్తే ఏమైందో చూద్దాం. 5 ఇస్తే ఏమైంది మీకు తెలుసు కదా, ఆ క్యారెక్టర్ కోసం మనం ఏం చేస్తాం 6 అని ఇచ్చాను. 6 అని ఇచ్చేసాను, అప్పుడు ఏమైంది 6 అనేది రాదు కాబట్టి 6 బిఫోర్ ఏముంది 5 అంతవరకు పార్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేనేం చేశాను అంటే పార్ట్ అని రాసేసుకున్నాను. పార్ట్ అని వేరియబుల్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను తీసుకున్న స్ట్రింగ్లో నుండి రవి అనే పార్ట్ మాత్రమే నాకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక లిస్ట్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలానే స్లైసింగ్ చేయొచ్చు అనమాట. ఒక స్ట్రింగ్లో ఉండి చంక్ ఆఫ్ ద స్ట్రింగ్ని ఎలా అయితే తెచ్చుకున్నామో అలానే ఒక లిస్ట్లో ఉండి సర్టైన్ చంక్ ఆఫ్ ద లిస్ట్ని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే లిస్ట్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా రాస్తారు సింటాక్స్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే, సేమ్ సింటాక్స్ బట్ ఎలా తెచ్చుకుంటామని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నాకు ఏముందంటే ఒక లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఏమేమి ఉన్నాయి, 1, 2, 3, 5, 9 అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే 5, 9 అనే లిస్ట్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే సర్టైన్ పార్ట్ అని తెచ్చుకుంటాం కదా, అందుకని పార్ట్ అని వేరియబుల్ పెట్టుకొని ఏం చేస్తున్నాను ఒక లిస్ట్లో ఉండి సర్టైన్ ఐటమ్స్ని కనుక మనం ఒక లిస్ట్లో ఉండి సర్టైన్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్ ఐటమ్స్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లిస్ట్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం అనమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలన్నమాట. రూల్ ఏంటిది, లిస్ట్ అండర్స్కోర్ ఏ వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసి మనం ఏమేమి తెచ్చుకోవాలనుకుంటున్నాము 5, 9 అనే ఐటమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ 5, 9 అనే ఐటమ్స్ తెచ్చుకోవాలంటే అది యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఎంతో చెప్పుకోవాలన్నమాట. ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత 5 నుండి 9 దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఎంత, 1 అంటే 0, 2 అంటే 1, 3 అంటే 2, తర్వాత 5 అంటే 3 కదా, అందుకని స్టార్ట్ ఇండెక్స్ ఈజ్ 3 అని పెట్టేసేసి కాలన్ పెట్టేసి తర్వాత 4th ఇండెక్స్ తెచ్చుకోవాలి కదా, 4 అని పెట్టాను నాకు ఆ ఇండెక్స్ రాదనమాట. అందుకని 5 అని పెట్టేసి అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే బ్రాకెట్లో ఏం చేశాను పార్ట్ అని చేశాను అనమాట. పిఏఆర్టీ పార్ట్ అని చేసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే, అప్పుడు నాకేమైందంటే నా లిస్ట్లో ఉండి సర్టైన్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్ మాత్రం రావడం జరిగింది. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇలా తెచ్చుకోవచ్చు అనేసి నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఇంకెవరికన్నా డౌట్ ఉందా? లిస్ట్ అండర్స్కోర్ పార్ట్ అని చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు లిస్ట్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రతిదానికి లిస్ట్ అని పెట్టడం అనేది ఆనవాయితీగా పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, ఇంకెవరికన్నా సరే డౌట్ ఉంది ఎనీబడి? ఓకేనా? అలానే మరొక కాన్సెప్ట్ అనేది కూడా నేర్చుకోవడం అనేది చేశారు. ఓకే, అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనందరికీ తెలిసిందే కదా, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని మరొక కాన్సెప్ట్ ఉంది కదా. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏంటి, లిస్ట్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని కూడా ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేసేసుకున్నాం.
మీ అందరికీ తెలుసు కదా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే, మీ అందరికీ తెలుసు. అంటే మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో నుండి ఏం చేస్తుందంటే కొంత భాగాన్ని మాత్రం మనం ఏం చేయాలనుకున్నాను తెచ్చుకుంటున్నాను అనమాట. ఎలాంటిదంటే సపోజ్ దట్ నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. సారీ, దట్ మీన్స్ ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. దట్ మీన్స్ మనం లిస్ట్తో చేస్తున్నాం కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతుంది. ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. స్ట్రింగ్తో ఫస్ట్ చేసేసి తర్వాత ఏం చేద్దాం, లిస్ట్తో వెళ్ళేద్దాం. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏంటిది, ఒక సీక్రెట్ మెసేజ్లో ఉందన్నమాట. ఏమనుంది, ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనుంది, హైఫన్ ఆర్ హైఫన్ ఏ హైఫన్ బి హైఫన్ ఐ అని ఒక ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దీంట్లో నాకేం కావాలనుకున్నంటే రవి రవి అనే సర్టెన్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే నాకు ఇందాకైతే నేనేం చేశాను, ఒక మెసేజ్ ఉంది, దాంట్లో నుండి ఎక్కడి నుండి కావాలో అక్కడ దాకా అయితే తెచ్చుకోవాలని చూస్తాను. అలా కాకుండా నాకేముంది అంటే నాకు కొన్ని హైఫన్ ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఒక స్ట్రింగ్ ఏమని ఉంది, హైఫన్ ఆర్ హైఫన్ ఏ హైఫన్ బి హైఫన్ ఐ అని ఉంది. దాంట్లో నుండి నేను ఏమనుకున్నానంటే ఆర్ఏడిఐ అనే క్యారెక్టర్స్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారు, ఒక స్ట్రింగ్లో నుండి ఏం చేశారు, ఒక స్ట్రింగ్లో నుండి డైరెక్ట్గా సర్టైన్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలంటే మనం ఏం చేసాం, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడాం. అలా కాకుండా డైరెక్ట్గా తెచ్చుకోకుండా ఇండైరెక్ట్గా కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు అని తెలుసుకుందాం అనమాట. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము, స్టార్ట్ ఇండెక్స్ రాసేసి ఎండ్ ఇండెక్స్ రాసి తర్వాత స్టెప్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనుకున్నాం కదా. అలా చేయాలి అంటే ఎలా అనేది రూల్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలన్నా కానీ మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న స్ట్రింగ్కి మనం ఏం చేయాలంటే పొజిషనింగ్ అనేది చెప్పాలి. అలా పొజిషనింగ్ అనేది చెప్పాలంటే కంప్యూటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందంటే ఫస్ట్ క్యారెక్టర్ని 0 ఆఫ్ ద ఇండెక్స్గా తీసుకుంటుంది. తర్వాత దాన్ని ఫస్ట్ ఇండెక్స్, తర్వాత దాన్ని సెకండ్ ఇండెక్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th అండ్ 7th. ఓకేగా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోనే నాకు ఏం కావాలనుకున్నానంటే ఆర్ఏడిఐ అనే క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది మనం అప్లై చేయాలనుకో మన యొక్క స్ట్రింగ్ మీద, అప్పుడు మనకు ఒక రూల్ ఉంది కదా, ఆ సింటాక్ ఏంటి, దాని యొక్క సింటాక్ ఏంటిదో చూద్దామా. సింటాక్ ఏంటిది, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి. స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఏం చేస్తున్నాము, కాలన్ చెప్పేసి ఎండ్ ఇండెక్స్ చెప్పేసి ఎండ్ ఇండెక్స్ చెప్పామంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో కూడా. అలానే కాలన్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తాం, స్టెప్ అనేది చెప్తాం అనమాట. స్టెప్ అని రాసేసేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. స్టెప్ అంటే ఏంటిది అంటే దాని మీనింగ్, సపోజ్ దట్ నేను రవి అనే క్యారెక్టర్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే వి అని పెట్టేసి స్టార్ట్ ఇండెక్స్ అంతా 1, ఎండ్ ఇండెక్స్ అంతా కాలన్ పెట్టేసి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అంతా ఐ దాకా తెచ్చుకోవాలనుకున్నాను. 7 అని ఇచ్చాను, ఐ రాదు, అందుకని నేను ఏం చేశాను 8 అని ఇచ్చేసాను ఆఫ్టర్ ద ఎలిమెంట్ చేసి కాలన్ పెట్టేసేసి నా దగ్గర ఉన్నట్లు స్టెప్ అంటే ఏంటిది, మనం ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఏది రావాలి, ఫస్ట్ నాకు ఆర్ రావాలి, ఆర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత క్యారెక్టర్ ఏది రావాలి, ఏ రావాలి. అంటే తర్వాత క్యారెక్టర్ రావాలి అంటే నా యొక్క కంప్యూటర్లో నాకు ఏం చేయాలంటే జంప్ చేయాలన్నమాట. తర్వాత ఆర్ అనే క్యారెక్టర్ నుండి ఏ అనే క్యారెక్టర్ దాకా కంప్యూటర్ మధ్యలో ఉన్న వాటిని హైడ్ కనుక చేయాలి అంటే నేను ఎన్ని జంపులు చేయాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే స్టెప్తో చెప్తారనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, నెక్స్ట్ క్యారెక్టర్ నుండి ఫస్ట్ క్యారెక్టర్ని తీసేస్తాం అనమాట. ఏంటిది, నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏ అంటే ఎంత 3, ఏ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ ఎంత 3, దాంట్లో నుండి మనం ముందర తీసుకున్న క్యారెక్టర్ ఎంత 1, మొత్తం తీసేస్తే ఎంత 2, అంటే స్టెప్ 2 అని ఇచ్చేసాను. అప్పుడు ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే అప్పుడు ఏమైందో చూద్దాం అనమాట. ఓకే స్టెప్ 2 అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంది, ఈ 1 అనే ఇండెక్స్ తర్వాత నుండి 2 క్యారెక్టర్ స్టెప్ అయిపోయి ఏ క్యారెక్టర్కి వెళ్తుంది. తర్వాత నుండి ఏమవుతుంది, ఏ తర్వాత నుండి 2 క్యారెక్టర్స్ ఏమవుతుంది, జంప్ అయ్యి వెళ్ళిపోతుంది. అప్ టు ఎక్కడ దాకా వెళ్తుంది, 8th ఇండెక్స్ వచ్చేంత వరకు వెళ్తుంది. 8th అంటే ఇది నాట్ ఇంక్లూడెడ్ కదా, అంటే 7th వరకు వెళ్తుంది అనమాట. ఆ తర్వాత నుండి ఏమవుతుంది, 2 స్టెప్స్ అనేది జంప్ చేసేసి వెళ్ళిపోతుంది. అలా జంప్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే నా అవుట్పుట్ రవి అనే అవుట్పుట్ అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఒకసారి దీన్ని కూడా ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చేసేసి తర్వాత లిస్ట్లో కూడా ఎక్స్టెండెడ్ లిస్ట్ కాన్సెప్ట్ను చూద్దాం.
ఓకే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక మెసేజ్ ఉందన్నమాట. ఏమనుంది మెసేజ్ ఈక్వల్ టు ఏమనుంది హైఫన్ ఆర్ హైఫన్ ఏ హైఫన్ వి హైఫన్ ఐ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దాంట్లోకి వెళ్ళి నేను ఏం తెచ్చుకుందాం అనుకున్నా అంటే ఏం తెచ్చుకోవాలి అనుకుంటున్నాను పార్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మనం ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాను రవి అనే క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలనుకున్న ఒక స్ట్రింగ్లో అంటే సర్టెన్ భాగాన్ని తెచ్చుకోవాలంటే స్లైసింగ్. బట్ మధ్యలో ఏమున్నాయంటే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఆ క్యారెక్టర్స్లో నుండి కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ వాడాలి. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ వాడాలంటే సింటాక్స్ ఏంది వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ ఏంది మెసేజ్ కాబట్టి మెసేజ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పారు. ఎక్కడి నుండి అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాం దాని యొక్క స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి. స్టార్ట్ ఇండెక్స్ అంటే ఎంత 1 అందుకని 1 పెట్టేశాను. కాల్ తర్వాత ఏం చేయాలి ఎండ్ ఇండెక్స్ చెప్పాలి. ఎండ్ ఇండెక్స్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని బిఫోర్ ద క్యారెక్టర్స్ వరకు వస్తాయి కాబట్టి నాకు రావాల్సింది ఐ అనే క్యారెక్టర్స్ దాకా రావాలి. ఐ అంటే 7 ఆ 7 ఇచ్చి అంటే ఐ రాదు కాబట్టి అందుకని 8 అని పెట్టేసి నేను ఏం చేశాను కాల్ అని పెట్టాను. నేను చెప్పిన స్టార్ట్ ఇండెక్స్ నుండి తర్వాత వచ్చే క్యారెక్టర్ నాకు ఏ అనే క్యారెక్టర్ రావాలంటే ఎన్ని స్టెప్స్ ఆ రెండింటి మధ్యలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చెప్పాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 2 స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాను 2 అని చెప్పాను. అలా 2 ఇవ్వడం ద్వారా ఏమైందంటే మనం తీసుకున్న స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏమైందంటే టూ స్టెప్స్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే వాటన్నిటిని కూడా తీసుకొని రావడం అనేది చేసింది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటారు. తర్వాత వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే పార్ట్ అనే వేరియబుల్ని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే రవి అనే క్యారెక్టర్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నేను ఏం చేశానంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది చేశాను. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అలానే లిస్ట్ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎలా తెచ్చుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్నమాట. ఏమనుంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఉంది చూడండి. దాంట్లో ఏముంది లిస్ట్ రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏముంది ఆర్ అని ఒక స్ట్రింగు, తర్వాత బి అని ఒక స్ట్రింగు, తర్వాత జి అని ఒక స్ట్రింగు, తర్వాత ఓ అని ఒక స్ట్రింగు, తర్వాత డబ్ల్యూ అని ఒక స్ట్రింగ్ ఉందా. వాటిలో నేనేం చేశాను అనుకున్నానంటే ఆరు ఓ అనే క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే అన్నీ నాకు అవసరం కొన్ని ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. మధ్యలో ఉన్న ఐటమ్స్ ఏం చేద్దామంటే వాటిని కాకుండా మనం ఏం చేద్దామంటే మనకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాము ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అని మీ అందరికీ తెలుసు కదా. అలా ఎలా తెచ్చుకుంటాం ఏంటనేది ఒకసారి చూద్దాము. ఓకే, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఏముంది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేసుకున్నాను స్క్వేర్ బ్రేసెస్ పెట్టి నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఏంటిది ఆర్ అనే ఒక స్ట్రింగు, తర్వాత నేను ఏం చేశాను తర్వాత ఐటమ్ ఏంటిది ఆర్ అనే ఒక స్ట్రింగ్, తర్వాత ఏంటిది ఆర్ది ఆర్బి అనే ఒక ఐటము, తర్వాత నేను ఏం చేశాను జి అనే ఒక ఐటము, తర్వాత ఏంటి ఓ అనే ఒక ఐటమ్, తర్వాత ఏంటిది డబ్ల్యూ అని మరొక ఐటమ్ ఉందన్నమాట. వాటిలో నేనేం చేద్దాం అనుకున్నంటే ఆరు ఓ అనే ఐటమ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా తెచ్చుకుంటాము ఏంటి అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి లిస్ట్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. అంటే సర్టైన్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ వరుసగా ఇంక్లూడెడ్ ఫస్ట్ ఐటమ్ నుండి లాస్ట్ ఐటమ్ కాకుండా అన్నిటిని తెచ్చుకోవాలంటే ఒకేసారి చంక్ ఆఫ్ ద డేటా తెచ్చుకోవాలంటే స్లైసింగ్ అనేది వాడతాం. అలా కాకుండా మనం తీసుకున్న లిస్ట్లో నుండి పర్టికులర్గా కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దాం అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలంటే దానికి ఒక రూల్ ఉంది కదా. ఆ రూల్ ద్వారా వచ్చే డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. మనం లిస్ట్లో చేస్తాం కాబట్టి అందుకని నేను ఏం చేశాను అంటే లిస్ట్ అండర్ స్కోర్ బి అంటే మరొక వేరియబుల్ తీసుకున్నాను. అంటే సర్టెన్ పార్ట్ని తెచ్చుకుంటున్నాను కదా అందుకని పార్ట్ అని పెట్టుకున్నాను. ఓకేనా ఈజ్ ఈక్వల్ లిస్ట్ పార్ట్ అనుకున్నాం. లిస్ట్ పార్ట్ బాగాలేదు కాబట్టి లిస్ట్ బి అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ నేను ఏం చేశాను దానికి రూల్ ఏంది వేరియబుల్ నేమ్ చెప్పాలి. అందుకోసం నేను ఏం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని వేరియబుల్ రాశాను. తర్వాత ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి మనం ఏ ఐటమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాము
ఫస్ట్ ఐటము, తర్వాత ఏ ఐటమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాము, బి వద్దు, తర్వాత ఏమేం కావాలి, ఏమేం కావాలి, ఏమేం కావాలి, బి వద్దు, జీ వద్దు, ఓ కావాలి అనుకున్నాం. ఓ అంటే ఎంత, ఫోర్త్ ఐటమ్ కాబట్టి తర్వాత నెంబర్ ఎంత, 5 అని ఇచ్చేసేసారు. ఇచ్చేసేసి నేనేం చేశానంటే కాల్ అని పెట్టేసేసి 3 అని చెప్పాను అనమాట. 3 అని చెప్పాను. అప్పుడు ఏమైందో చూద్దాం అని చూసేసి నాకేం చేయాలి అనుకున్నాను, నంబరింగ్ ఇవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి ఇక్కడ, 6 జీరో పెట్టుకున్నాను. జీరో పెట్టేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఇప్పుడే చెప్పింది లిస్ట్ అండర్ స్కోర్ బి అని చెప్పేసి అనమాట. చెప్పేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమైంది, ఆర్ అనే క్యారెక్టరు స్ట్రింగ్, ఓ అనే స్ట్రింగ్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే ఒక లిస్ట్లో అండి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ని మాత్రం మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే ఓకే. దీంతో మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట, కన్వర్టింగ్ టు ఏ లిస్ట్. అంటే మనం ఏం చేస్తామంటే కన్వర్షన్స్ అనేవి టుమారో సెషన్లో మనం చేయడం అనేది చేద్దాం అనమాట. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కొంచెం క్రిటికల్గా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటా 1 by 1 కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ టాపిక్, దిస్ No, సెషన్? sir. ఓకే వసంత, డూ యూ హ్యావ్? That's it for today's session. Thank you very much and have a great day and bye bye.